గైస్, ఈరోజు అయితే సేమియా చేద్దాం కదా అని చెప్పి అయితే అనుకున్నాను. సేమియా అయితే ఇన్స్టెంట్ సేమియా ఉంది. డీమార్ట్కి వెళ్ళినప్పుడైతే తెచ్చాము. అయితే తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ గిన్నె పెట్టుకొని పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక పొంగు అయితే రానివ్వాలి. నేను కెమెరా బాగా దగ్గరికి పెట్టేసినందుకు అట్లా నాకు మంచు కింద పట్టేసింది వేడి అనమాట. ఇన్స్టెంట్ సేమియా డిమార్ట్కి వెళ్ళి అయితే తీసుకున్నాం. అది ఒక పొంగు అయితే వచ్చేసింది. నాకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ సేమియాని కట్ చేసుకోవాలి. దాంట్లో ఏమేమి ఉంటాయంటే జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, యాలకులు, సేమియా అండ్ షుగర్ పౌడర్ చేసేసి అయితే వేస్తారు. అది మనం పట్టుకెళ్ళి పాలల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం సన్నగా ఉన్నాయి కదా, అవి కొంచెం లావుగా అయితే మనకి సేమియా అయిపోయినట్టే. వేసేసుకొని అయితే మిక్స్ చేసేసుకుందాం. నేను మొత్తం అయితే వేసేసాను. అదిగో మొత్తం వేసేసా. షుగర్ రుచి కదా ఎలా ఉందో. ఆ సేమియాని అయితే కొంచెం లాగా వస్తే సేమియా అయినట్టు. బాగా కలపాలి. సేమియా అయితే అయిపోయింది ఫైనల్లీ. చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే ఫ్రూట్ సలాడ్ కూడా చేద్దాం అనిపించింది, అందుకే నెక్స్ట్ వీడియోలో వస్తా చూసేయండి. మరి అప్పుడు దాకా వెయిట్ చేయండి. బాయ్ బాయ్. మన వీడియోస్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.